శూర్పణఖ ఎవరు? తను ఏం చేస్తది? శూర్పణఖ పేరుకి అర్థం తెలుసా నీకు? కరెక్ట్, షార్ప్ నెయిల్స్ లేడీ అన్నమాట. ఓకే, తన పేరే అది. శూర్పణఖ ఎలా ఉంటుంది ఏమిటి అనే డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం మనం. శూర్పణఖ రావణ బ్రహ్మ చెల్లెలు అనమాట. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, సీతాదేవి పంచవటిలో ఉన్నారు కదా. ఓకే, జస్ట్ అప్పుడే మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం కథలో. జటాయి వచ్చి పరిచయం చేసుకున్నారు, నేను మీతో ఉంటాను, మీకు హెల్ప్ చేస్తాను అన్నారని చెప్పి. మా ఫ్యామిలీని చూడాలనిపిస్తుంది అని చెప్పేసి ఆయన అప్పుడే సెలవు తీసుకుని రాముడి దగ్గర ఆయన వెళ్ళిపోతారు. వీళ్ళు ముగ్గురే ఉంటారు. అటువైపుగా వస్తున్నటువంటి శూర్పణఖ వీళ్ళని చూసి, రాముడిని చూసి షాక్ అయిపోద్ది. ఏంటి ఇతను ఇంత అందంగా ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంది అనమాట. వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి అటు లక్ష్మణుడు ఇటు సీత ఉన్న కూడా చూడదు, రాముడిని చూస్తూ ఎంత అందంగా ఉన్నావు నువ్వు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగిందంట. అని అడగంగానే, అసలు నేనెవరో తెలుసా? నా తండ్రి గారు దశరథ మహారాజు గారు, ఈమె నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు అని చెప్పి పరిచయం చేస్తే అచ్చే ఏమి చెవులకి ఎక్కడం లేదు. నేనెవరో తెలుసా? మా అన్నయ్య రావణ బ్రహ్మ, కుంభకర్ణుడు కూడా మా అన్నయ్యే, విభీషణుడు కూడా మా రాక్షస జాతే గాని ఒక్క రాక్షస లక్షణం లేదు తనకి అని చెప్పి, ఇక్కడ కూడా ఉన్నటువంటి కరుడు దూషణుడు కూడా మా అన్నలే అని చెప్పి చెప్పుకుంటుంది చాలా గొప్పగా అనమాట. నువ్వు కావాలంటే నువ్వు కోరుకున్నట్టు అందంగాను మారిపోతాను, లేదంటే రాక్షస స్త్రీగా నేను భయంకరంగా కూడా ఉంటాను అని చెప్పేసి శూర్పణఖ అందట. ఇంతకీ రామచంద్రమూర్తి శూర్పణఖ గురించి మాట్లాడుతూ వాల్మీకి గారు చాలా గొప్పగా చెప్పారు. రాముడి నడుమేమో సన్నగా ఉంటుందని, శూర్పణఖ పొట్టేమో బాణ పొట్ట అని వర్ణించారు. ఇక రామయ్య తండ్రి కళ్ళేమో తామర పువ్వుల్లా కలువరేకుల్లా ఉంటే, ఆ రాక్షసి శూర్పణఖ కళ్ళేమో లోపలికి వెళ్ళిపోయి అందవిహీనంగా ఉంటాయంట. ఇక ఆవిడ నవ్వుతూ ఉంటే గార్ధభమే, గాడిద గొంతు ఆవిడది. రామయ్య తండ్రి మాట్లాడుతూ ఉంటే చాలా మృదువుగా ఉంటుందంట. ఇలా ఎన్ని పోలికలు చెప్పారనమాట మొత్తానికి. సో ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పి శూర్పణఖ రామచంద్రమూర్తిని, రాముడికి 6 ప్యాక్ ఉంటే అమ్మ చాలా బండగా ఉంటుందా? నీ భాషలో చెప్పాలంటే ఫ్యామిలీ ప్యాక్. ఓకే, అయితే ఎప్పుడైతే రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి శూర్పణఖ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే, నా భార్య ఇక్కడే ఉంది, చూపించాను కదా, ఇక్కడే ఉంది కదా, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు అంటే, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి లక్ష్మణమూర్తి అన్నారట. మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చి, నీ భార్య కదట్టు, నీ భార్యను తినేస్తా నేను అని చెప్పేసి అంటే ఆవిడ భయపడిపోయారంట. అంటే ఆ మాట మాట్లాడుతూ పెద్దగా మారుతుంది అనమాట. ఆవిడ భార్య శరీరం పెరుగుతుంది. వెంటనే సీతమ్మ తల్లి అలా వెళ్ళేసరికి వెంటనే రాముడు ఎక్కడ తన భార్యకి ఏమైనా చేస్తుందేమో అని చెప్పి చెయ్యి అడ్డు పెట్టి లక్ష్మణ అని చెప్పి పిలిచేసరికి లక్ష్మణ స్వామి అలా ముందుకొచ్చి, చెప్పండి అన్నయ్య అనగానే, ఈవిడికి అంగవైకల్యం కాదు, అందం అని చెప్పేసి అనుకుంటుంది కదా. అప్పటికి ఆవిడ వయసు మళ్ళీ ఆవిడనమాట, కొంచెం వయసు ఉన్నటువంటి యంగ్ ఏమీ కాదు, ముసలావిడే శూర్పణఖ. ఇవిడ ఏదైతే అందం అనుకుంటుందో అందాన్ని తీసేయని చెప్పేసి అంటే, ఫేస్ చూడగానే ఫస్ట్ ముద్దొచ్చేవి ఏవైతే ఉన్నాయో తీసేశారు, ముక్కు చెవులు కత్తిరించేశారు అనమాట. ఇంకా తర్వాత ఒకటే ఏడుపంట. ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళ్ళని చెప్పు శూర్పణఖ? ఏ అన్నయ్య దగ్గరికి కాదు, కరుడి దగ్గరకు వెళ్తుంది అనమాట. కరుడి దగ్గరకు వెళ్తే ఏం జరిగింది, ఆ తర్వాత ఏమైంది, మొట్టమొదట రామచంద్రమూర్తి అక్కడ యుద్ధం చేసింది ఎవరితో, ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. ఈలోగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒకటికి. బై బై.